మైసూర్ బోండా వ్యాపారం చేస్తున్నారు? చేస్తున్నాం, చేస్తున్నాం. ఏం వ్యాపారం ఆదరణ మాకు ఉండగానే వ్యాపారాలు ఏం లేవు, జనాలు సేవ్ చేస్తున్నాము. ఎందుకన్నా అట్లా? జనాలకి ఏమంటే మాకు కాంపిటీషన్ అయిపోయింది, జనాలు సేవ్ చేస్తున్నాం. మాకు రూపాయలు లాభం లేదు, ఒక రూపాయి వ్యాపారం చేస్తున్నాం అంతేదా. ఇప్పుడు ఈ లైన్ లోనే 6-7 మంది అమ్ముతున్నారు. 6-7 మంది ఒక్కొక్కరి దగ్గర ఒక డిఫరెన్స్, 25 రూపాయలు, 30 రూపాయలు. ఏంటి తేడా? ఏం లేక అంతే, జనాలు సేవ్ చేస్తున్నాం. ఎవరికి అంతే చీప్ రేట్ పెట్టి మాకు రూపాయలు లాభం లేకపోతే జనాలు సేవ్ చేస్తున్నాం. వెనకాల నుంచి మీరు వ్యాపారం చేస్తుంటారు? డైలీ 600 కాయలు. ఓకే. మామూలుగా ఒక కాయ ఎంత నుంచి ఎంత చార్జ్ చేస్తారు? 30 రూపాయలు. మామూలుగా ఇప్పుడు ఈ బొండలు ఎక్కడి నుంచి వస్తాయి మీకు మామూలుగా? అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పబ్లిక్ రిపోర్టర్. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రి వద్ద ఉన్నాము. ప్రస్తుతం ఎండాకాలం ఎండలు మండిపోతున్న వేళ చాలా మంది ప్రజలు తమ పేదోడి కూల్ డ్రింక్ అయిన మైసూర్ బొండం, అంటే మామూలుగా ఇక్కడ బొండల వ్యాపారం చేస్తున్న ప్రజెంట్ మనం ఆ ఆసుపత్రి ఆవరణలో ఉన్నాము. ఇక్కడ నుంచి 7 మంది దాకా ఇక్కడ నిత్యం వ్యాపారం చేస్తున్నారు. మైసూర్ బొండలు, కొబ్బరి బొండలకు సంబంధించి వ్యాపారం ఎలా సాగుతుంది? అసలు ఇప్పుడు ప్రస్తుతం ఎండాకాలంలో మంచి సీజన్ అన్నమాట. నేను మధ్యాహ్నం వచ్చినప్పటి నుంచి అసలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా మంది గిరాకీ ఫుల్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ బ్రదర్ మన దగ్గర ఉన్నారు. ఈ బొండల వ్యాపారం సంబంధించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం. తమ్ముడు నమస్తే. నీ పేరు? మంజునాథ్. చెప్పు, ఇప్పుడు ఈ కొబ్బరి బొండం పెట్టాలని ఆలోచన ఎప్పటి నుంచి వచ్చింది? ఎవరు పెట్టారు అసలు? 15 years అయింది ఇక్కడ పెట్టి. అంటే 15 సంవత్సరాల నుంచి పెడుతున్నారు. రోజు మామూలుగా ఇప్పుడు ఎండాకాలం సీజన్ మంచి చాలా మంది వస్తారు, మధ్యాహ్నం చూసాము. ఎట్లా రోజు ఎండాకాలం నుంచి మీరు వ్యాపారం చేస్తారు? డైలీ 600 కాయలు. ఓకే. మామూలుగా ఒక కాయ ఎంత నుంచి ఎంత చార్జ్ చేస్తారు? 30 రూపాయలు. మామూలుగా ఇప్పుడు ఈ బొండలు ఎక్కడి నుంచి వస్తాయి మీరు మామూలుగా? మైసూరు. మామూలుగా ఇప్పుడు ఈ వ్యాపారం వచ్చి మీరు లాభం మీకు హోల్సేల్ గా ఎంత మార్కెట్ ఇస్తారు, మీకు ఎంత లాభం వస్తుంది? ఎట్లా? మాకు వచ్చేసి 28 వేస్తారు, మాకు 2 రూపీస్ ఇస్తారు. టెంకాయ మీద 2 రూపాయలు మిగిలిపోవాలి. మామూలుగా ఇప్పుడు మీరు లోడ్ ఇక్కడ హాస్పిటల్ వాళ్ళు ఉన్నారు, ఎంతమంది వస్తారు ప్రజలు మామూలుగా ఒక రోజుకి? ఒక రోజుకి వస్తారు దాదాపు 700-800. అంటే మీకు ఆదాయం ఎలా ఉంటుంది భాష రోజు? ఇంకా 1000-2000. ఓకే. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మొత్తం చేస్తారు హాస్పిటల్ మొత్తం? ఎన్ని సంవత్సరాల నుంచి బొండల వ్యాపారం చేస్తారు? నేను వచ్చేసి 8 years అయింది. మామూలుగా ఇప్పుడు తరచు ఇప్పుడు కాయలు వస్తుంటాయి, ఎండాకాలంలో ఏమైనా వేరే టెంకాయలు వస్తాయి? మామూలు రోజు వచ్చే టెంకాయలు మన ఆదరణ చుట్టుపక్కల ఏ టెంకాయలు వ్యాపారం మొత్తం మైసూర్ నుంచి రావాల్సిందే? ఓకే. ఇప్పుడు ఎట్లా సాగుతుంది మీకు వ్యాపారం? ఎలా ఉంది? బాగుంది. మిగతా రోజుల కన్నా ఇప్పుడు ఎండాకాలంలో ఎక్కువ సీజన్ కదా, చాలా మంది సీజన్ ఇప్పుడు మామూలుగా అంటే ఫుల్ ఉంటుంది, నార్మల్ చలికాలం అంటే తక్కువ. మామూలుగా ఇప్పుడు మైసూర్ బొండని ఎందుకు తాగాలంటే కొన్ని ఆరోగ్యం బాగుంటుందని కొంతమంది పేషెంట్ వాళ్ళకు చాలా మంది వాళ్ళు వస్తారు, మామూలు పేషెంట్స్ వస్తారు. వాళ్ళే ఎట్లా కస్టమర్ ఎట్లా రిసీవ్ చేసుకోవచ్చు? టెంకాయలు అంటే మామూలుగా పలానా బొండ కావాలని అలాంటివి ఏమిటి చేస్తున్నారా, లేకపోతే టెంకాయలు మంచిగా ఉంటుంది? మాకు అడుగుతారు, మేము ఇస్తాం. మంచిగా ఏంటంటే మంచిగా కొబ్బరి కావాలంటే కొబ్బరి ఇస్తాం. మైసూర్ బొండలకు సంబంధించి మరొక వ్యాపారస్తుడు మన దగ్గర ఉన్నాడు. అన్నా మీ పేరన్నా? సాయంత్రం. అన్నా చెప్పండి, ఇప్పుడు రోజు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మైసూర్ బొండ వ్యాపారం చేస్తున్నారు? చేస్తున్నాం. ఏం వ్యాపారం ఆదరణ మాకు ఉండగానే వ్యాపారాలు ఏం లేవు, జనాలు సేవ్ చేస్తున్నాము. ఎందుకన్నా అట్లా? జనాలకి ఏమంటే మాకు కాంపిటీషన్ అయిపోయింది, జనాలు సేవ్ చేస్తున్నాం. మాకు రూపాయలు లాభం లేదు, ఒక రూపాయి వ్యాపారం చేస్తున్నాం అంతేదా. అంటే మొత్తం ఇప్పుడు ఈ లైన్ లోనే 6-7 మంది అమ్ముతున్నారు. 6-7 మంది ఒక్కొక్కరి దగ్గర ఒక డిఫరెన్స్, 25 రూపాయలు, 30 రూపాయలు. ఏంటి తేడా? ఏం లేక అంతే, జనాలు సేవ్ చేస్తున్నాం. ఎవరికి అంతే చీప్ రేట్ పెట్టి మాకు రూపాయలు లాభం లేకపోతే జనాలు సేవ్ చేస్తున్నాం. ఆదాయంలో అందరూ బాగుండాలని చేస్తున్నాం వ్యాపారాలు. అంటే బాగుండాలి, అందరూ బాగుండాలా. అదే మంచి మాట కదా. మొత్తం ఎన్ని కాయలు మీరు రోజు డైలీ? మహా అంటే ఒక 500 పడుతుంది అంతే, సీలు అవుతాయి అంతే. ఒకరు 25 రూపాయల నుంచి 30 రూపాయల దాకా అమ్ముతాం. 2 రూపాయలు వస్తాం మాకి. మీకు మామూలుగా హోల్సేల్ మైసూర్ మెసిటీ వచ్చి మా కాయ 2 రూపాయలు ఇస్తా కొట్టేకి. మాకు ఏం వ్యాపారం ఏం లాభం లేవు మాకి, ఏం లే. బయట ఇదే కాయ బయట కొన్న వాటిని 40 రూపాయలు కొంటారు సార్ బయట. ఏమంటే ఆదాయం
ఇంకా అందరూ జనాలు ఎక్కువ జనాలు అందరూ బాగున్నాయి. ఎండాకాలం కూడా చల్ల కాయలు తెప్పించి అమ్ముతున్నాము. జనాలు సేవ్ చేస్తున్నాము. మొత్తం వచ్చి మధ్యాహ్నం పూట చాలా మంది బిజీగా వస్తారు, చాలా మంది వస్తున్నారు. అనుకూలం అవుతున్నారు, పిల్లలు జనం వస్తున్నారు ఇచ్చేస్తున్నాం రేట్ డబ్బులు పోతుంది కాదు, జనం సేవ్ చేయాలని కోరుతున్నాం. బాగుంది, అందరూ బాగున్నారని. ఓకే. మళ్ళీ హోల్సేల్ గా ఒక టెంకాయ మీద ఎంత మిగులుతుంది? ₹1 సార్, ₹1 మిగులుతుంది, ₹2 మిగులుతుంది. నాకు ఇచ్చి కాయ ₹2 ఇస్తాను. నాకు ఏం రావట్లేదు అనమాట. ఏమంటే అందరూ బాగుండాలి. ఓకే. అదన మన జనం అందరూ బాగున్నారని కోరుతున్నాము. ఇరికలు పోయి తాగుపోవాలని కోరుతున్నాము. మొత్తం వచ్చి ఇప్పుడు మైసూర్ బోండా మీద లాభం లేదు, ₹2 వస్తున్నారు అంతే. ఈ ఎండాకాలం అందరూ పిల్లలు తల్లి పిల్లలు అందరూ క్షేమంగా బాగుండాలని కోరుతున్నాము. అంటే మిగతా టైం కానీ ఇప్పుడు వేసవికాలం ఎక్కువ, ఎండలు చాలా మండిపోతున్నాయి. ప్రతి ఒక్కరు టెంకాయ మైసూర్ బోండా తాగాలనిపిస్తారు. అప్పటికి ఇప్పుడు తేడా ఏమైనా ఉందా? మామూలు ఏం లేదు మాకు. ఎప్పటికీ వచ్చినా మాకు అప్పటికి ఇప్పుడు కొట్టి ₹2 కాయ ఇస్తాం. మాకు ఏం జనాలు అప్పటికి వస్తున్నారు అన్నమాట. కస్టమర్ ఎక్కువ వస్తున్నారు. ఉండరు లేవు ఇస్తుంటాం అన్నమాట. మాకు తాగినాను కరెక్ట్ ఎరిగించుకుని కాదు వ్యాపారం. మామూలుగా కొత్తగా మైసూర్ బోండా వ్యాపారం పెట్టాలనుకుంటే వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు? ఏం సలసా తీసుకోకపోతే మీకు తాగానే ఇస్తాం అంతే. సలసాది కాదు, ఇంకా ఎక్కువ రావకాయగాలని ఎక్కువ రేట్ ఇస్తాం. మామూలుగా ఏదైనా టెంకాయ వ్యాపారం పెట్టాలనుకుంటే ఎక్కడ వేరే చోట ముందుగా అనుభవం కావాలంటే ఇది హోల్సేల్ ఇస్తాం అన్నమాట. ఇది బోర్డు అంటే తీసుకోకపోతే ఫిక్స్ రేట్ అంటాం. హోల్సేల్ మీకు ఎంత ఇస్తాం? ఫిక్స్ రేట్ పెట్టింటాము అన్ని తీసుకోపో. ఎక్కువ ఓపెన్ డీలింగ్ మాట్లాడతాం. ఓపెన్ డీలింగ్ మాట్లాడు అంటే మీకు హోల్సేల్ గా ఎంత? సూపర్ మాకి ₹100 గుమ్మడి సూపర్ మాకి మాకు ₹2 కొట్టే రేట్ 25 తీసుకోపో. 30 తీసుకు అన్నీ తీసుకోపో. మామూలుగా టెంకాయ రేట్ మీరు ఫిక్స్ చేస్తారా, వ్యాపారం ఫిక్స్ చేస్తారా? ₹50 ఫిక్స్ చేసిన లోపల ఇంత అమ్మాలంటే అంతే అమ్మాలి. మీ కస్టమర్ ఇప్పుడు మా మీద చేయాల్సింది డబ్బులు చేయాల్సింది. మొత్తం వచ్చి రోజు ఎన్ని వ్యాపారం చేస్తాం? వెనకాలంటే ఇప్పుడు ప్రజెంట్ పద్ధతి వచ్చి ఒక 500 కాయలు కొట్టినాం. 500 కాయలు ₹2 ఒక ₹40 పడతారు అంతే. ఎవరైనా ఒక వ్యాపారం హోల్సేల్ గా వ్యాపారం చేయాలనుకుంటే మినిమం ఎంత వాళ్ళకి హోల్సేల్ ఇస్తాం? మామూలు హోల్సేల్ అంటే 10 రేటుకి 25 తీసుకోపో. లేదంటే ఇంక 23 లాక్ తీసుకోపో. అంటే నువ్వు బతకాలని ఇస్తాం. మామూలుగా చిరు వ్యాపారం మీ దగ్గర తీసుకుంటారా? మామూలుగా 10-20 అట్లా తీసుకోతారా? మా దగ్గర అంటే ఏమన్నా ₹20 బోడి పెట్టినాము. ఈ 20 లెక్క ఇచ్చి తీసుకోపోపా. నీకైనా ఇచ్చిస్తాం. అతను గరి పెట్టుకోమా, గరి తీసుకోమా, నువ్వు బతకోపని ఇచ్చిస్తాం. మామూలుగా లోడ్ ఎక్కడి నుంచి వస్తుంటారు? మైసూరు నుండి అందరూ మైసూరు తెప్పిస్తాం. మైసూర్ బోండా ఇది కంది గింది అమ్మము అన్ని నిలబడి స్థానికంగా ఆదరణ చుట్టుపక్కల రావట్లేదు. అది ఎంత పని బయట తెప్పిస్తున్నాం. ఒక మొత్తం మైసూర్ బోండా తాగితే అదే తాగాల. ఈ ఎండకాలం అయితే అదే అయితే జనం అందరూ బాగా క్షేమ ఉంటే కోరుకోవడం పోవచ్చు. ఓకే. ఒకవేళ టెంకాయ మీరు తెచ్చిన తర్వాత ఎంతకాలం నిల్వ ఉండొచ్చు? టెంకాయ 3 రోజులు ఉంటే ఇంట్లో పెట్టుకోవచ్చు. ఏం కాదు. ఓకే. కొంతవరకు టెంకాయలు అయితే నష్టపోయింది. మొత్తం వచ్చి ఇది మామూలుగా టెంకాయ పలగొడిన తర్వాత ఖాళీ చిప్పలు కూడా తీసుకెళ్తున్నారు మన బీబీఎస్ ఫ్యాక్టరీ వాళ్ళు. ఎందుకు తీసుకెళ్తున్నారు దాన్ని? వాళ్ళ ఫ్యాక్టరీ ఉంది. టెంకాయ తయారీకి తయారవుతుంది అన్నమాట. టెంకాయ తయారవుతుంది. సాల్ట్ తయారైతాయి. మొత్తం వేస్టేజ్ కూడా పని చేస్తున్నా పని చేసి వేస్ట్ కావట్లేదు. వేస్ట్ కావట్లేదు. బహుమతి అయితే ఇప్పుడు చాలా మంది వస్తారు ముస్లిం గ్యాస్ లేక మేము ఎత్తిస్తాం. ఫ్రీ ఎత్తిస్తాం. ఎత్తుకోపోయి ముస్లిం సేవ్ చేస్తాం. మామూలు ఇప్పుడు తాడుకు తయారవుతాయి. కొంతమంది చాలా మంది ముస్లిం ఇంటిగా ఉన్నాం. నాన్న ఆటో చేసి పంపిస్తాం అన్నమాట. కోయిలే పెట్టుకుని నాన్న బాగా ఇచ్చి పంపిస్తాం. పర్లేదు మీకు మైసూర్ బోండా పర్వాలేదు. పర్లేదు.